Hey, hi guys, what's up? Adab, namaste. Welcome back to our channel, Team PCM. So, and once again, I'm back with one more new video. So, already మీకు thumbnail చూసి అర్థమయ్యే ఉంటుంది. అండ్ ఈ వీడియోలో మీకు ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేయబోతున్నా. హీస్ నన్ అదర్ దెన్ బాలు. మేము అప్పుడప్పుడు ముద్దుగా హౌలగాని పిలుచుకుంటాం. చూసిరా ఎట్లున్నాడు హౌలగాని లెక్క. సో మ్యాటర్ ఏంటంటే ఏ వీడియోకైనా జనరల్గా మనం స్టార్టింగ్ ఇంట్రో చెప్పుకొని తర్వాత కంటెంట్లోకి వెళ్ళిపోతాం. కాకపోతే ఈ వీడియో ఆల్రెడీ షూట్ అయితే అయిపోయింది నిన్ననే. సో నిన్న వర్షము ఆగమాగం ఉండే. సో వర్షంలో షూట్కి వెళ్ళిపోయినాం. ఇంట్రో ఏం తీయలేదు అండ్ తీయందే మంచి పైన అయింది. సో మనకు ముందే చెప్తే అసలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం తెలిసేది ఏమి ఉండకపోతుండే. సో ఆల్రెడీ వేసినాం. సో మ్యాటర్ ఏంటంటే అండ్ షేర్ని మీకు ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ ఉంటుంది. సో షేర్ని ఆల్రెడీ దిల్కుష్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఎప్పుడో పెట్టింది. సో పెట్టి కూడా ఆల్మోస్ట్ చాలా రోజులు అవుతుంది. ఒక 30-40 ఈవెంట్స్ చేసింది. సో ఆ ఆర్గనైజేషన్ కాన్సెప్ట్ ఏంటంటే జనరల్ ఎవరైనా మాటలు రాని పిల్లలు వీళ్ళు ఉంటారు కదా. సో వీళ్ళకి జనరల్ హోమ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళకి సైన్ లాంగ్వేజ్ నేర్పించే హోమ్స్, ఇట్లాంటి వాళ్ళ హోమ్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి ఎవ్రీ మంత్ ఒక ఈవెంట్ అయితే చేస్తుంది. ఈవెంట్ ఇన్ ద సెన్స్ పోయి వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేసి వాళ్ళతో మాట్లాడి సో ఇట్లాంటి జరుగుతుంది. సో నిన్న మనకు కూడా ఇన్విటేషన్ అయితే మనకు కూడా పంపించింది పోదామని చెప్పి. సో అక్కడికైతే వేసి వచ్చినాం నేను అండ్ వీడు బాలుగాడు. సో అక్కడ ఎంత మంచిగా ఉండానంటే సో ఎట్లుండారా టీమ్ తోండి కామెడీ, తర్వాత పిల్లలు రిసీవ్ చేసుకోవడము. ఆ వాట్ టీం వాళ్ళు కూడా అదే దిల్కుష్ ఆర్గనైజేషన్ వాట్ ద మైక్ వీళ్ళంతా టీం ఒకటే టీము. సో ఆ టీం వాళ్ళు కూడా మేము బేసిక్గా మాకు ఒక షేర్ని ఒకతో తెలుసు. సో నిన్ననే వాళ్ళని కూడా పరిచయం చేసుకున్నాం. వాళ్ళు కూడా చాలా మంచిగా ఉండే. అండ్ నెక్స్ట్ ఆ పిల్లలతో ఎట్లుండారా మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసినాం. అసలు మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఆర్ఫనేజ్ అంటే ఏముంటుంది, పోవడము, వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడము అంతే. నార్మల్గా మనం పోయిందైతే అంతవరకే పోయినాం. కానీ ఆ పిల్లలతో స్పెండ్ చేసినాం కూడా ఆ టైం అయితే వేరే. అసలు జనరల్గా మనం ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటా ఎంజాయ్ చేయడం ఇది వేరు. కాకపోతే అక్కడ ఆ పిల్లలకు మాటలు రావు. వాళ్ళకు సైన్ లాంగ్వేజ్లో ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటారు. సో వాళ్ళు ఏదో చెప్దామని ట్రై చేస్తున్నారు. మాకు అర్థం కాక వాళ్ళతో ఇంటరాక్షను అండ్ అట్లానే పాప షేర్లీ ఆట ఆడుకుంది పిల్లల్ని పాప చాలా రోజుల నుంచి అలా ఈవెంట్స్ చేస్తుంది కదా. సో ఆమెకి బాగా అలవాటు అయిపోయింది ఆ పిల్లలతో ఆడుకోవడం. అండ్ నెక్స్ట్ ఆ పిల్లలతో కూడా గేమ్స్. వాళ్ళు ఒక్కొక్కరికి మాటలు రావు కానీ వాళ్ళు చెప్పే విధానమైనా వాళ్ళు ఉండే డిసిప్లిన్ అయినా వాళ్ళు చెస్ అయితే క్రేజీ ఆడుతున్నారు. చెస్ కూడా ఆడారు. టీం వాళ్ళతో ఆడినారు. మేము పోయినాం కదా దిశ ఫౌండేషన్ అని చెప్పేసి వాళ్ళ టీం వాళ్ళతో ఆడినాము. ఒక బ్రో ఆడిండు అయితే చిన్న పిల్లాడు, మేబీ ఒక 10 to 15 అంతే. మేబీ 10 to 15 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. ఒక 4 moves లేదంటే 4 to 5 అంతే. విత్ ఇన్ 4 to 5 steps లో చెక్ పాయింట్ పెట్టేసిండు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అన్న ఏమనుకున్నాడంటే ఆడొచ్చులే పర్లేదు కొద్దిసేపు టైం పాస్ చేద్దామని ఏదో చేసిండు. చెక్ పెట్టేసిండు 4 to 5 moves లా. వేరే ఆడినారు. అంటే అంటారు కదా ఏదో ఒకటి తక్కువ ఉంటే మిగతావి ఎక్కువ ఉంటాయని. సో అట్లా అనిపించింది మాకు కూడా. అండ్ ఇంకొకటి మెయిన్గా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు సైన్ లాంగ్వేజ్ కోసం ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అక్కడ వదిలేసి వెళ్తారు కదా. సో వెళ్ళే టైంలో వాళ్ళ బాధ అసలు చూడలేకపోయినాం. ఓవరాల్ మంచిగా అనిపించుండే. సో వీడియో చూడండి, లాస్ట్ వరకు చూడండి. అసలు ఆ పిల్లల బాధ ఎట్లుంది, వాళ్ళు మాతో ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నారు, మాతో ఎట్లా గేమ్స్ ఆడినారు. మమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, మేము వాళ్ళతో ఎట్లున్నాము ఏందనేది మొత్తం చూడండి. సో హోప్ యూ విల్ ఎంజాయ్ ద వీడియో. అండ్ ప్లీజ్ ఆ పిల్లల కోసమైనా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్. తెలుసా అయితే చెప్పు. కనిపిస్తుందా లేదా?
He's doing that. Come. Let's do together. I know ABCDs in sign language. Okay. Anjaneyulu. Shaky Ayan. Sheikh Ayan. A P D Abdul. Crazy. You know it? No, tell. I'm trying to. O Omkar. Oh. What's it? Bro. J A S Jasmine. Oh wait. J A S M. Archana. Nice. Okay.
మన ఆకలి చేసిన వీడియోలో దిస్ ఇస్ ద నెక్స్ట్ వీడియో కావాలి. ఇది ఇప్పుడే నైట్ రికార్డింగ్ కూర్చుంటే మార్నింగ్ 8 o'clock ఇంటికి వచ్చిన 12కి కూర్చుంటే అయిపోయిందా. ఇంకా వార్డెన్లు తెలుసు కదా బ్రో, ఏ స్కూల్ అని ఏ కాలేజ్ అని వార్డెన్లు ఎట్లా ఆడుకుంటారు అట్లా ఆడుకుంటారు. వీళ్ళు కూడా అంత సింపుల్, దానికి ఏముండదు. మళ్ళీ మాట పర్లేదు పంపిస్తాను. హ్యాపీ బర్త్డే. డిసిప్లిన్ ఉందా? ఏం డిసిప్లిన్? भैया निधर मस्त
కొడతాడంట. కాదు ఇద్దరు కొట్లాడుకుంటారంటే ఏంటో నీ పేరేంట్రా? పేరేంటి? సాయియా? ఎక్కడ ఎవరు? ఎవరు? హైదరాబాద్. హైదరాబాద్ మరి ఇక్కడ ఎందుకుంటున్నావు? ఇక్కడ ఎందుకుంటున్నావు? సాయి చెక్మేట్ రా